పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రియులారా, ఈనాటి మన ధ్యానాంశం నాశనముకు పోవు మార్గము, జీవమునకు పోవు మార్గము. ఏ విషయాలు మనలను నాశనమునకు తీసుకువెళుతున్నాయి, ఏ విషయాలు మనలను జీవానికి తీసుకుపోతున్నాయో ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దైవ బిడ్డలారా, ఈస్టర్ పండుగ చాలామంది జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని, పునరుద్ధాన వరాలను, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు నింపి ఉంది. అయితే ఈనాడు దేవుడు మనకు రెండు మార్గాలు మన ముందు ఉంచుతూ ఉన్నారు. ప్రియులారా, మనకు తెలియదు మనం ఎలా నాశనం అవుతున్నామో, మనకు తెలియదు మనం ఎలా తప్పుడు దారిలోనికి వెళుతూ ఉన్నామో. మనం ఒక్కసారి ఆలోచన చేసి, ఆత్మ పరిశీలన చేసి, ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటే తప్పకుండా ఆ పునరుద్ధాన ఫలాలు మనందరి జీవితాలలో ఇంకా సమృద్ధిగా అందుతాయి. ప్రియులారా, మొట్టమొదటిగా మనం నాశనం అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం మనం కూడా దుష్టుల మార్గములో నడవడమే, తప్పుడు వారి మార్గాలలో నడవడమే. ప్రియులారా, కీర్తనల గ్రంథం 1వ కీర్తన 6వ వచనం మనం చూస్తే, దుష్టుల మార్గము నాశనముకు గురి అవును. ఏ వ్యక్తి అయితే చెడుయే చేయడం తన పనిగా పెట్టుకున్నాడో, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు తన జీవితంలో ఏ పని చేసినా చెడు పని, చెడ్డ ఆలోచనలు, చెడు పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. మరి వాళ్ళు ఎప్పుడూ కూడా నాశనమైపోతూ ఉంటారు. ప్రియులారా, ఇతరులకు చెడు చేసేవాడు తాను కూడా చెడిపోతాడు. ఇతరులకు గోయి తవ్వేవాడు తాను కూడా అదే గోతిలో పడుతూ ఉంటాడు. మరి నీవు ఆ దుష్టుల మార్గములో నడిస్తే, పాపుల మార్గములో నడిస్తే, వ్యభిచారుల మార్గములో నడిస్తే, అన్యాయస్తుల మార్గములో నడిస్తే నీ జీవితం కూడా నాశనం అవుతుంది. ప్రియులారా, అందుకనే ప్రతి క్షణం నీ మార్గము, నీ గమ్యము, నీ జీవిత ప్రయాణము ఎక్కడికి వెళుతుంది అనే విషయాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి. గుడ్డిలో మెల్లలాగా వెళ్ళిపోకుండా, ఇదిగో ఆ తప్పుడు దారిలో వెళితే నాకు ప్రమాదం, వారితో పాటు కలిస్తే నాకు మంచి జరగదు, వాళ్ళతో పాటు కలిస్తే నా పేరు కూడా పోతుంది అని చెప్పి అక్కడ జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రియ దైవ బిడ్డలారా, అందుకని ఎప్పుడూ కూడా దుష్టులకు, దుర్మార్గులకు దూరంగా ఉండాలి. వారితో స్నేహం చేయకూడదు, వారితో చేయి కలపకూడదు. ప్రియులారా, దుష్టుల ఆలోచనలు ఎప్పుడూ కూడా చెడగొట్టాలనే, దుష్టుల ఆలోచనలు ఎప్పుడూ కూడా పడగొట్టాలనే. కాబట్టి నీ మంచి పేరు చెడగొట్టాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని చూసే ఆ దుష్టుల మార్గంలో నీవు నడిస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త పడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యములో, పొగరబోతుతనము వెనుక వినాశనము నడుచును, పతనమునకు ముందు గర్వము నడుచును. ప్రియులారా, మానవ జీవితం నాశనమైపోవడానికి ప్రధానమైనటువంటి కారణం గర్వం. ఏ వ్యక్తిలోనైతే గర్వం ఉంటుందో, ఏ వ్యక్తిలోనైతే అహంకారం ఉంటుందో, అలాంటి వాళ్ళ ముందు పతనం అంటే వాళ్ళు నాశనం అయిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఈనాటి రోజుల్లో గమనిస్తే చిన్న పెద్ద తేడా లేదు, దేవుడనే భయం లేదు, గురువులనే భయం లేదు, దైవ సేవకులనే భయం లేదు.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ గౌరవం మర్యాదలు అనేది లేకుండా గర్వంతో అహంకారంతో విర్రవీగిపోతున్నావా అంటే ఇదిగో గుర్తుపెట్టుకో, నీ పతనం, నీ నాశనం దగ్గర పడింది. నీవు పడిపోవడం, నాశనం అయిపోవడం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, వినయం అనేది చాలా ముఖ్యం. మనిషిలో ఉండకూడని గుణం ఏదైనా ఉంది అంటే అది గర్వము మాత్రమే. ఈనాడు చిన్న పదవి ఉంటే ఆగట్లేదు, చేతిలో కొంచెం డబ్బు ఉంటే ఆగట్లేదు, ఏదైనా ఉద్యోగం ఉంటే ఆగట్లేదు, ఆస్తిపాస్తులుంటే ఆగట్లేదు. మరి అవన్నీ కూడా ఏదో ఒకరోజు నీకు ఉపయోగపడకుండా నిన్ను పడగొడతాయి, నాశనం చేస్తాయి. కానీ నువ్వు ఎంత ఎదిగి ఉంటావో అంత ఒదిగి ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, ఆయన నిన్ను పైకి తీసుకుని వస్తాడు. ప్రియులారా, మన యేసు ప్రభు, లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆ శిలువ మార్గములో, ఆ శిలువ యాగములో తనకు తాను తగ్గించుకొని ఈనాడు ఉత్థానమై లోకానికి గొప్ప దేవుడయ్యాడు. కాబట్టి మనిషిలో ఉండకూడని గుణం, ఉండకూడని స్వభావం గర్వం. గర్వానికి ముందు పతనము నడుస్తూ ఉంది. నీలో గర్వం పెరుగుతుంది, నీలో గర్వం పుట్టింది అంటే నీవు నాశనమైపోతావు, నువ్వు పడిపోతావు, నువ్వు కూలిపోతావు. జాగ్రత్త ప్రియ దైవ బిడ్డలారా. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తే, నా ప్రజలు దైవ జ్ఞానము లేక చెడిపోతున్నారు. ప్రియులరా, మనం నాశనమైపోవడానికి ఇంకొక కారణం మనలో దైవ జ్ఞానం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు. ప్రియులారా, ముఖ్యంగా మనిషిలో ఉండాలి, ఇదిగో నా దేవుడు, ఇదిగో నా రక్షకుడు, ఆయన క్రీస్తు ప్రభు నా కోసమే ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే ఆ శిలువ మీద మరణించాడు, నా కోసమే పునరుత్థానమై లేచాడు అని చెప్పి దైవ జ్ఞానం మనలో ఉండాలి. లోక రక్షకుడని నీవు గుర్తించాలి. ఆ క్రీస్తు ప్రభువుని నీవు రక్షకుడిగా అంగీకరిస్తే ఆ జ్ఞానం అనేది నీలో వస్తూ ఉంది. ప్రియులారా, ఈనాడు భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. గుడిలో ఎలా ఉండాలో, దేవుని దగ్గర ఎలా ఉండాలో, పూజా బలిలో ఎలా ఉండాలో, గురువుల దగ్గర ఎలా ఉండాలో ఆ జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు. దేవాలయంలో కూర్చుంటారు, ఇదిగో కాళ్ళు చేతులు ఇష్టం వచ్చినట్లు పడేస్తూ ఉన్నారు. దేవాలయంలో ఉంటారు, సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. దేవాలయంలో కూర్చొని ఉంటారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని ఉంటారు. ఎప్పుడైతే నీవు గుడిలో కూర్చున్నావో, ఎప్పుడైతే నీవు దేవాలయంలో ఉన్నావో, ఇదిగో నీ మనసు, నీ ఆలోచన ఆ దేవుని మీదనే కేంద్రీకరించాలి. ఆ జ్ఞానం లేక, అజ్ఞానంతో, దైవజ్ఞానం లేక, దేవుడంటే భయము లేక, దేవుడంటే భక్తి లేక, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుని కృప తరతరాల వరకు ఉంటుందని వాక్యంలో మనం వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని పాటించాలి. అప్పుడు నీలో ఆ దైవ జ్ఞానం, దేవుడంటే భక్తి నీకు దొరుకుతూ ఉంది. కాబట్టి నీ భక్తి, నీ జ్ఞానం ఎప్పుడూ కూడా నిన్ను జీవానికి తీసుకుని వెళ్ళాలి, కానీ నిన్ను నాశనానికి తీసుకుని వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ప్రియ దైవ బిడ్డలారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వాక్యం చూస్తే, తెగ వాగెడివాడు బ్రతుకును కోల్పోవును. ఎప్పుడు కూడా నిరంతరం వాగితూనే ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఎక్కడ మాట్లాడుతున్నారో ఆ యొక్క ఆలోచన అనేది లేకుండా ఎవరైతే వాగుతూ ఉన్నారో వాళ్ళు బ్రతుకు నాశనం. ప్రియరా, ఇదిగో నాశనానికి పోయే మార్గాలలో మొట్టమొదటిది దుష్టుల మార్గం నాశనానికి తీసుకొని వెళుతూ ఉంది. ఇదిగో గర్వాత్ములు నాశనమైపోతూ ఉన్నారు. అదేవిధంగా దైవజ్ఞానము లేని బిడ్డలు కూడా నాశనమైపోతున్నారు. చివరిగా తెగ వాగెడివాడు
తన బ్రతుకును నాశనం చేసుకుంటాడని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి నీవెప్పుడూ కూడా దేవుడు నీకు మాట్లాడే శక్తి ఇచ్చింది ఆయనను స్తుతించి, ఆయనను కీర్తించడానికి, ఆయనను ప్రకటించడానికి. అంతే తప్ప మంచేదో చెడేదో తెలియకుండా ఇష్టం వచ్చినట్లు వాగుతూనే ఉండడానికి కాదు ప్రియులారా. కాబట్టి మనం ఆ పునరుద్ధాన ఫలం మన జీవితంలో ఉండాలి అంటే ఈ గుణాలు మన జీవితంలో ఉండకూడదు. నిన్ను నాశనం తీసుకుపోయే గుణాలు ఇవే. ముఖ్యంగా నీ నాలుకను, నీ మాటను అదుపులో పెట్టుకో, కంట్రోల్లో పెట్టుకో. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. నీవు తగ్గింపు మనసు కలిగి, వినయ మనసు కలిగి ఎప్పుడైతే మాట్లాడతావో దేవుడు నీ మాటలు వింటాడు, నీ ఆలోచన చూస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రియులారా, గర్వమున్నా, దుష్టుల మార్గములో నడిచినా, ఎప్పుడైతే అహంకారం ఉందో, లేకపోతే దైవ జ్ఞానం లేదో, ఒకటి గుర్తు, నీవు నాశనమైపోతున్నావు. నీ జీవితం పడిపోవటానికి సిద్ధంగా ఉంది. నీ జీవితం కూలిపోవటానికి సిద్ధంగా ఉంది. జాగ్రత్త పడదామా? ఇక నిన్ను జీవానికి తీసుకుపోయే మార్గాలు, జీవానికి తీసుకుపోయే అలవాట్లలో మొట్టమొదటిది ఆ లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుని విశ్వసించువాడు ఎప్పుడు కూడా ఇదిగో నాశనం అవ్వడు. ఆ యేసు ప్రభుని, క్రీస్తు ప్రభుని విశ్వసిస్తే చాలు, నీకు నిత్య జీవం, నీలో జీవం ఉంటుంది. నాశనమైనటువంటి నీ బ్రతుకు చిగురిస్తూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, యోహాను శుభవార్త 3వ అధ్యాయం 36వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవాన్ని పొందుతాడు. అంటే ఆ దేవుడు, ఆ యేసు ప్రభు దేవుడని గుర్తించాలి. ఈ లోకంలో రక్షణ ఇచ్చే నామం యేసు నామం అని తెలుసుకో. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు ప్రార్థన చేశారో వాళ్ళందరినీ కూడా దీవించాడు. ఆయన చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు. ప్రియులారా, గ్రుడ్డి వారికి చూపునిచ్చాడు. అంటే ఆయన దగ్గరకు వెళితే జీవం ఉంది. అయితే నీవు చేయవలసినటువంటి పని నమ్మాలి, విశ్వసించాలి, ఆయన దేవుడని గుర్తించాలి. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 6వ వాక్యములో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, నిన్ను జీవానికి తీసుకుని వెళ్ళే మార్గం యేసు మార్గం. అది సిలువ మార్గం. అంత సులువైనటువంటి మార్గము కానే కాదు ప్రియులారా. మరి ఆ ఇరుకైనటువంటి మార్గములో ప్రయాణించిన వాళ్ళు నిత్య జీవానికి వెళుతూ ఉన్నారు. విశాలమైనటువంటి మార్గం వినాశనం, ఇరుకైనటువంటి మార్గం జీవం. కాబట్టి కష్టమైన, నష్టమైన త్యాగం చేసి, ఇదిగో ప్రభువా నేనే మార్గం అన్నావే, నీ మార్గములో నడిచే ఆ జ్ఞానాన్ని మాకు ప్రసాదించవా? నీతో పాటు నడిచే ఆ యొక్క విశ్వాసాన్ని, ఆ యొక్క అర్హతను మాకు కల్పించు ప్రభువా అని ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవునితో పాటు నడుస్తాడో వాళ్ళందరూ కూడా ప్రియ దైవ బిడ్డలారా తమ జీవితంలో నిత్య జీవాన్ని పొందుకుంటారు, దైవ రాజ్యాన్ని పొందుకుంటారు, మోక్ష భాగ్యాన్ని పొందుకుంటూ ఉంటారు. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ లోకములో శారీరకమైనటువంటి కోరికలు నిన్ను నాశనానికి తీసుకుని వెళుతూ ఉన్నాయి. రోమాపత్రిక 8:6లో శారీరక వాంఛలు మరణమునకు దారి తీయును. ప్రియులరా, శారీరక వాంఛలలో వ్యభిచారం, ఏ వ్యక్తి అయితే వ్యభిచారంలో పడ్డాడో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు, రోగాలకు దగ్గరవుతూ ఉన్నాడు, ఇదిగో చివరికి మరణిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే శారీరకమైనటువంటి కోరికలకు ఎంత దూరంగా ఉంటే నీకంత జీవం. శారీరక కోరికలకు నీవు ఎంత దూరంగా ఉంటే నీవంత దేవునికి దగ్గరగా ఉంటావు. ఇదిగో
నిరంతరం తాగి 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 ఆ త్రాగుడుకు బానిసై తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు, నాశనం చేసుకుంటున్న వాళ్ళు, కుటుంబాన్ని నాశనం చేసుకునే బిడ్డలు ప్రపంచంలో, ఈ లోకములో కోకొల్లలుగా ఉన్నారు. ప్రియులారా, నిజంగా నీకు నిత్యం జీవం కావాలా? నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలా? నీ కుటుంబం బాగు చేసుకోవాలని నీకుందా? అయితే శారీరకమైనటువంటి కోరికలకు దూరంగా ఉండు. ఎవరైతే ఈ శరీరాన్ని ప్రేమిస్తూ ఉన్నారో, ఇది మట్టిలో కలిసిపోయే శరీరం, మరి దీనికోసం తాపత్రయపడుతూ ఉన్నావా? ఈనాడు నీవు ఆరోగ్యంగా ఉన్నావేమో, ఈనాడు నీవు బలంగా ఉన్నావేమో, నీ అందాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావేమో, నీ బలాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావేమో. ఒక రోగం వస్తే, ఒక యాక్సిడెంట్ జరిగితే, ఏదైనా జరిగితే ఈ శరీరం నిర్జీవం. ఈ శరీరానికి పెట్టే పేరు శవం, డెడ్ బాడీ. మరి దీన్ని చూసుకొని ఎందుకు మురిసిపోతున్నావు అవివేకి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నాశనానికి పోయే మార్గం ఇదిగో నీ శారీరకమైనటువంటి కోరికలే. నీలో పుట్టే కోరిక నిన్ను నాశనం చేస్తూ ఉంది. నీలో వచ్చినటువంటి కోరిక దేవుణ్ణి నిన్ను విడదీస్తూ ఉంది. నీలో వచ్చినటువంటి కోరిక నీ యొక్క పేరును చెడగొడుతూ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శారీరకమైనటువంటి కోరికలను అదుపులో పెట్టుకొని వాటికి దూరంగా ఉండాలి ప్రియులారా. అయితే నీ శారీరక కోరికలు ప్రార్థన చేసేదిగా ఉండాలి. నీ శారీరకమైనటువంటి కోరికలు దేవునితో పాటు కూర్చొని ధ్యానించేదిగా ఉండాలి. దేవునిలో కొద్దిసేపు గడపాలి, దేవుని దగ్గర కొంచెంసేపు కూర్చోవాలి, ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. నీ మోకాళ్ళు వంచు, నీ జీవితాన్ని నిలబెడతాడు దేవుడు. నీ మోకాళ్ళు నల్లగా మారితే నీ పిల్లల జీవితం తెల్లగా మారుస్తాడు దేవుడు. అంతసేపు నీ శరీరాన్ని నలగగొట్టుకొని మోకరించి ప్రార్థన చేసి త్యాగం చేసి, నాకు నా దేవుడు కావాలి, నేను జీవానికి వెళ్ళాలి, నాకు నిత్య జీవ భాగ్యం నాకు కావాలి అని నీవు ఈనాడు ఒక నిర్ణయం తీసుకుంటే ప్రియులారా, తప్పకుండా ఆ పునరుద్ధాన ఫలం నీ జీవితాల్లో ఫలిస్తూ ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యములో, నీవు నేర్చుకొనిన క్రమశిక్షణ విడనాడకము, దానిని పాటించినచో అది నీకు జీవము నసుకును. చాలామంది మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, ఒకప్పుడు నేను తెల్లవారుజామునే లేచి గంటసేపు ప్రార్థన చేసుకునేవాడిని, ఒకప్పుడు నేను లేచి గంటసేపు వాక్యం చదివేవాడిని, మరి ఈనాడు ఏమైంది? ఆలోచన చేయి ప్రియులారా. నీ జీవితంలో నువ్వు నేర్చుకున్న క్రమశిక్షణ విడిచిపెట్టద్దు. వేకువజాముననే లేచే అలవాటు నీకుంది, వేకువజామున లేచి ప్రార్థన చేసే అలవాటు నీకుంది, వేకువజామున లేచి వాక్యాన్ని చదివే అలవాటు నీకుంది. దానిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టొద్దు అంటున్నాడు దేవుడు. అదేవిధంగా ఒక క్రమశిక్షణ, ఒక సిస్టమేటిక్, ఎవరితోనైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు, అనవసరంగా మాట్లాడద్దు, ఉపయోగం లేని వారితో మాట్లాడద్దు. వాగుడు కాయ పతనానికి దారితీస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, నీ విలువను నీవు కోల్పోవద్దు. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటూ ఉంటారు. నిరంతరం వాగేవాళ్ళు ఆ గనగన మోగే వెండితో సమానం. కానీ ఎవరైతే నిశ్శబ్దంగా ఉంటారో, ఎవరైతే మౌనంగా ఉంటారో, ఎవరైతే అవసరానికి మించి మాట్లాడతారో వాళ్ళు బంగారంతో సమానం అంటూ ఉంటారు. ప్రియులారా, వెండి బంగారం పోలిస్తే ఆ బంగారం చాలా విలువైనది, బంగారానికి చాలా విలువ ఉంది. కాబట్టి ప్రియులారా, నీ ఒక సిస్టమేటిక్, ఏ పని చేయాలన్నా కూడా దేవునికి చెప్పి చేసే అలవాటు నీకుంది. ఇదిగో దుష్టుల రూట్లోకి వెళ్ళే అలవాటు నీకు లేదు. శారీరక కోరికలకు దూరంగా ఉండే అలవాటు నీకుంది. కానీ ఎవరో ప్రోత్సహించారని, ఎవరో ఏం కాదులే వ్యభిచారం చేయంటే తప్పు, అది దానికి దూరంగా ఉండు. ఎవరో ప్రోత్సహించే తాగు ఏం కాదులే తాగొద్దు. నీ క్రమశిక్షణ, నీ అలవాటు ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు ప్రియులారా. ఇంకా చాలామంది టైం పాటించడంలో అందరూ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. టైం సెన్స్ అనేది చాలా ముఖ్యం.
ఇదిగో ఒక పని మొదలు పెట్టడమే. వేకువజామున లేవాలి, 5 గంటలకే లేవాలని నీకుంది, లేవడమే. ఎంత కష్టమైనా ఆ టైం సెన్స్, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం దేవునికి ఇస్తే దేవుడు నీకు ఇవ్వవలసినటువంటి సమయాన్ని నీకు తప్పకుండా ఇస్తాడు. ప్రియులారా, నీ అలవాట్లే నిన్ను జీవానికి తీసుకొని పోతున్నాయి. నీ క్రమశిక్షణ కలిగినటువంటి ఆ అలవాట్లు నిన్ను దేవునికి దగ్గరగా చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఒకళ్ళతో పోల్చుకోవద్దు నీ జీవితాన్ని. ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితాన్ని నువ్వు నిర్మించుకో, ప్రార్థనా జీవితాన్ని నువ్వు కట్టుకో. నీ కుటుంబంలో ఈ నియమాలు ఉండాలి, ఈ పద్ధతులు ఉండాలి, వాటిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టొద్దు. ఏం కాదులే, వాళ్ళు రావట్లేదు, నేను వెళ్ళను, వాళ్ళు ఆలస్యంగా వెళుతున్నారు, నేను ఆలస్యంగా వెళుతున్నాను, ఈ పద్ధతి మార్చేయి. ఒకళ్ళతో కాదు, నీకు దేవుడు కావాలంటే దైవ జ్ఞానం కలిగి మాట్లాడు, దైవ జ్ఞానం కలిగి ప్రార్థించు, దైవ జ్ఞానం కలిగి పనిపాటులు ప్రారంభించు, అంతే తప్ప. అందుకనే సామెతల గ్రంథం 4:13లో ఎంత చక్కని మాట ప్రియులారా, నీవు నేర్చుకున్న క్రమశిక్షణ విడిచిపెట్టొద్దు, దానిని పాటించినచో అది నీకు జీవాన్ని వసుకును. ప్రియులారా, ఎప్పుడు కూడా నీ మంచి అలవాట్లు విడిచిపెట్టొద్దు, ఏ ఒక్కరికి కూడా లొంగొద్దు. నీ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం, పద్ధతి కలిగినటువంటి జీవితం ప్రభువులో నిన్ను ఎదగనిస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి తీసుకుని వస్తుంది. కాబట్టి నీవు జీవానికి వెళ్ళాలన్నా, నీవు నాశనానికి వెళ్ళాలన్నా నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఆ దేవుణ్ణి అడుగుదామా, దేవా ఆ జీవానికి పోయే ఆ మార్గాన్ని నాకు చూపించు అని మనం దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, పునరుద్ధాన ఫలాలు ప్రభువా మా జీవితంలోనికి రావాలంటే ఇదిగో నాశనానికి పోయే అలవాట్లు, గర్వం, అహంకారం, దైవజ్ఞానం లేకపోవడం, నిరంతరం మాట్లాడేవాడిగా ఉండడం, ఇవన్నీ కూడా నన్ను నాశనానికి తీసుకువెళుతూ ఉన్నాయి. ప్రభువా నన్ను మన్నించు, ఇక నుంచి నిన్ను నాశనం కాకూడదు, జీవానికి వెళ్ళాలి, పరలోక భాగ్యం నాకు కావాలి, పునరుద్ధాన ఫలాలు నాకు కావాలి. ప్రభువా దయచేయండి తండ్రి, నిరంతరం క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని మాకు నేర్పించండి అయ్యా. ఎంతోమంది మాతో ప్రార్థన సహాయాన్ని అడిగారు ప్రభువా, ఆ ప్రార్థనలన్నీ కూడా మీ పాద సన్నిధిలో కుమ్మరిస్తూ ఉండగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా పాపుల మార్గములో నడిపిస్తున్నటువంటి బిడ్డలను ఇదిగో ప్రభువా దేవునిలోనికి నడిపించమని అడుగుతూ ఉన్నాం, విశ్వాసములను నడిపించమని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాన్ని, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా పేరు పేరున మీరు దైవించి ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.